మాది వ్యవసాయ భూమి ఉందండి. దాంట్లో పాత బోర్ ఉంది. దానికి కరెంటు కోసమని ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాం. కరెంట్ కలెక్షన్ కోసమని ఆర్ఐ గారు ఏమో ఎవరికైనా 10,000 ఇస్తున్నాం, 10,000 తీసుకుంటున్నాం ఎవరి దగ్గరైనా. సరే మీరు తిరుగుతున్నారు కాబట్టి 8,000 ఇవ్వండి డిమాండ్ చేశారు. సార్ మేము పొలిటికల్గా తిరుగుతున్నాం సార్, ఎమ్మెల్యే గారు మా దగ్గర కూడా చూసి తీసుకోండి సార్ అని 2-3 సార్లు రిక్వెస్ట్ చేసామండి. ఆ సార్ కాగితాలు తీసుకొని మరి మీరు బేరాలు ఏమవద్దు, 8,000 అయితే తీసుకొని రండి, 8,000 అయితేనే పెడతానని అంటున్నారు. మేము వారం రోజుల నుంచి బతిలాడితే ఆఖరికి 6,000కి వచ్చారు. 6,000 ఇస్తేనే నేను సంతకం పెడతానని మొన్న చెప్పారండి. సరే తీసుకొని వస్తున్నామండి అంటే ఎక్కడికి రమ్మంటే మన పెట్రోల్ బంక్ కాడికి రమ్మన్నారండి. ఈరోజు పొద్దున్నే వెళ్ళిన తర్వాత 6,000 ఇచ్చారా, ఇస్తేనే పెడతానని అంటున్నారు. మేము ఇవ్వలేదు 6,000. రాయలు అది బోరు డాక్యుమెంట్ ఉంది. ఇలా ఫార్మాలిటీలు ఉంటాయి మీకు తెలియదు. పెడతాం ఏముంది సార్, 5 సార్ ఏమన్నారు ఈ ఫార్మాలిటీలు ఉంటాయి మీకు తెలియదా? ఎంత కావాలి సార్? ఆగండి సార్, ఆగండి మీకు ఎంత ఇది ఒక 5,000 సెట్ అవుదా? ఏదో ఒకటి చేసి పెడదాం. ఆగండి, అడిగి వెళ్తాను. ఆగండి ఆగండి సార్, మీరు మాకు చేసేయండి. ఆగండి, ఒక 5,000 సెట్ చేయండి. 5,000 చేసుకోండి సార్. మీరు చెప్పండి సార్. మన లోకల్ కూడా మీరు తీసుకోపోతారు చెప్పండి. అయిపోతుంది సార్ సంతకం. ఇప్పుడు 5,000 ఇస్తానా లేకపోతే ఎంతో కానీ చెప్పండి. చెప్పండి, సంతకం పెట్టి వెళ్ళండి. ఎంత కావాలి చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఇస్తారు డబ్బులు? అరగంట మీ విషయం చెప్పండి, ఎందుకు వచ్చింది వాళ్ళు కానీ 8,000 చెప్పండి. 8,000 ఇవ్వాలంట. 8,000 వాయిస్ రికార్డ్ చెప్తే ఇప్పుడు ఏంటి 8 కావాలి, 5 తీసుకుంటారా? ఏదో ఒకటి ఏం చేద్దాం, 5 పని అయిద్దా? వీడియో కాదు సార్, ఇందులో వీడియో రాదు సార్. ఇందులో వీడియో వచ్చే ఫోన్ కాదు. అది కాదు ఏం చేద్దాం. 5,000 ఇచ్చేస్తే సెట్ చేసుకోండి. 5,000 ఇచ్చే సార్. 5,000 మేము ఎందుకు రూపాయి పెళ్ళి కాదు, వాళ్ళకే ఉంటాయి. అంతేముండదు. వద్దులే అడిగారు చిన్న దాంట్లో వాయిస్ రికార్డ్ కూడా ఉంది. 8,000 అడిగారు. అసలు క్యాండిడేట్ రమ్మని